అయ్యో గుడి అన్న కాడ గుండంలో నీళ్ళు తీసుకొచ్చి గుడి అంతా కడిగినరమ్మా. ఆ శివలింగానికి పాలాభిషేకము పూలతోని పుష్పాభిషేకం చేసిండ్రు. మలిగిపోయిన దీపాలను జగ 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 ఈ దీపాలు అన్ని దూరం ఎట్లా వెలుగుతాయో ఎంత ముందు కలుగుతాయి దీపాలు. 12 గంటల వరకు ఈ దీపాలు అన్ని ఉప్పనేసిన పచ్చోళ్ళు ఇట్లయితే అయినా కానీ 2 అయ్యేదాకా 3 అయ్యేదాకా ఈ దీపాంతర సమర్ పోసుకొని మనం సాదుకున్నోళ్ళం కావాలి. 2-3 గంటల దాకా ఈ దీపాంతరాల సమర్ పోసుకొని మీరు సాదుకున్నాకనే మీ ఆటో ఎక్కుతాం. భార్యాభర్తలు కాదు నావు కారమబ్బులో వెలిసిన దేవా గంగనిటిలో పూసిన పువ్వ ఘనమైన పువ్వ జిచ్చు మునిగిపోయి అంత పచ్చ బొక్కలే ఉన్నాయి కుచ్చుకుపోతాయి. బొక్కలెక్కడి నిద్ర లేకపోయినా మరి గానాడు 7 పొద్దులై
అవుతుంది 7 మాపులు అవుతుంది కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు మరి ఆ రాజు చూడు సిలికపోయిన మా రాజు ఆ తల్లి సీతాలదేవి అది ఒంటి వరగాలు తమసు పట్టినప్పుడు కొండ వీధి భగవంతుని చుట్టుముట్టింది ఎవరిది రాయి కని శోకమని ఒక్కసారి ఆ భగవంతుడు చూడు అదిగో యోగ దృష్టి కనిపెడితే మరి అదిగో ఈ అయిన వాని భార్య కని పోలే పేదవాణి ఇల్లు గారిపోలేదు మరి సిలికపోయి నగరం పరిపాలన చేసేది రాజు సిలికపోయిన మహారాజు వారంగా తల్లి బాల సీతాలదేవి ఆ తల్లి గర్భాన చూడు 2 కొడుకులు గల ఇల్లు పెద్ద కొడుకు బాలవతి రాజు చిన్న కొడుకు సూర్యవతి రాజు మరి 2 కొడుకులకు పెళ్లి చేసింది పెద్ద కోడలు పూలావతి దేవి కలిగి చిన్న కోడలు శాపంతి దేవి 2 కోడళ్ళు ఉండంగా చూడు 2 కొడుకుల తోడ అనకు బిడ్డగా గుడిలోన పూజ వడ్డీలు వాళ్ళు గంగా వెళ్ళిపోతున్న సాష్టాంగ భగవంతుడు వచ్చిండాని మరి అదిగో భగవంతుడు వచ్చిండని ఒకసారి చూడు ఓములోన గిరణ తిరిగిండు గిరణ తిరిగి 60 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తిండు సంఖ కేసుండు ఎండి జోలేకుడు సంఖ కేసుండు బంగారు జోరే మోదీ గారు 96 లక్షలు నాదున్న గంటలు 46 లక్షలయ్యా ఎర్రి పిల్ల సంకన దినక పిల్ల సరవేశ్వర రూపు అయ్య తోటి 5 జీవులు బయలు తానయ్యి గంగేతోల బయలు దండు భగవంతుడు విష్ణు ఈశ్వర బ్రహ్మను ఏంటి ఉబ్బేటి మోపున మోపునే ఊతానన్న గనగనం గనగనం శంకు దేవుడు శివం అదే కల్లారి తెలుస్తలేదు అగరో దర్శనాన్ని ఉత్తానపిస్తారా ఇదే దర్శనాన్ని నువ్వు తావు ఊదరాను అద్దదు ఊదరాని ఊదరా మీదదు బాడేదో పోయుక్తా ఆర పోయుక్తా నువ్వు ఇటు ఇటు చెవులు
ప్రాణేశ్వర గిట్ల పన్నాక పోరగాళ్ళు పుడతారు ప్రాణేశ్వర ఇంటికాడు ఇదే పన్నుడే కథకాడ వండే పోతంటే ఆటలు కూడా వండుడే అవ్వా నువ్వు కూడా మన పక్క పంటి వండు ఇది గుడి కాదురా మరి ఏం చేస్తున్నా వండుకోవాలా అలా మనిషి నీకే దొప్పేస్తాను ఇదేం దొప్పుడే ఇదేం దొప్పుడే ఇప్పుడు దొప్పుతే దొప్పుడు దొప్పుతే పిల్లల వాళ్ళే కూర్చున్నారు వాళ్ళే పడ్డునే వాళ్ళు ఎంతేనా గుడి ముందు ఎవరో జంగం వచ్చి గనగనాన్ని గంట కొడితే గుళ్ళి ఉన్న గంటలు గనానం అవుతానాయి పట్టిన తపస్సు భిన్నం చేయద్దు నేను గుడి ముందు పోతా నువ్వు గుళ్ళే తపస్సు పట్టు ఎవరు నువ్వే గుళ్ళే చీకటి ఒక్కని భయం కాదు గుళ్ళే చీకటి ఉన్నది భయం అవుతుందా మరి గుడి ముందు పో నీ గుళ్ళే ముక్తా బ్యాంక్ నేనంటవా దప్పున గుడి ముందు వెనక వాడెవడో దప్పున పూయ బిందం చేసిన మన బలకల కొడింది అనుకో వాడిని తరిపి కొడతా కదా ఇంటి ఎక్కడ ఎరికేనా ఇంద్రనగర్ దాడగొడ తెరికేనా వాడిని వాడ ఏమన్నా ఎరిక మరితే నా గజంగా నేను కింద వాడి మీద నేను కింద ఎప్పుడు మీద తెల్లారి గంట 3 గంటల వరకు మీద 3 గంటలకైనా మీద అయితే వాళ్ళు చూస్తారు కింద అయితే వాళ్ళు చూస్తారు అందరూ పోయినాక ఏదైనా ఉంటే 12 గంటల వరకు తెలవాలి పాస్ ఫెయిల్ అనేది రిజల్ట్ బయట పడాలి 12 లోపే కావాలి అట ఇట ఎవరు అయ్యో కొట్టుకొని ఏ తల్లి పుచ్చం మీద ఇంటి ఎవరా కాదా బాబు ఇంటి ముంగడికి వచ్చి కొట్టుకుంటే ఏం కొట్టుకుంటావు అని గుడి ముంగడు పోతే లొల్లి అవుతుంది అట గుళ్ళే ఉండు అంటే చీకటి ఉన్నది భయం అవుతుంది అంటాను అందుకే మా సంసారం గిట్ల అవుతుంది నాయ్యా మనిషిని చూస్తే మంచిగానే ఉన్నాడు కానీ ఉత్త పిరికోడు ఎప్పుడన్నా రాత్రి అవతల కాస్తే నీ పోంది బయటికి వెళ్ళడు ఊరికో పల్లెకో పోతావు ఆ రోజుకి అదేం కావాలి నేను ఇంటికా నాడు ఇగురం పెద్దదే సీగవాడ ముందుకే లోపల గొల్లె వేసుకుని లోట ఓనాడు మరిచిపోయి అదే లోట పట్టి ముఖం అడుగుతాండు నువ్వు బతకద్దురా ఆ మెయిన్ రోడే వండుకోపోయి ఏదన్నా మీదకెళ్ళి ఎక్కిపోద్ది ఏ భాష అన్నారు మొన్న మా ఇంటికి వస్తే గాలోడుతో నీకు నిలిచిన నువ్వు కూడా బతకద్ది ఇక నాదాన్ని అడ కూర్చోమని గుడి ముంగడికి వచ్చాను అమ్మా గుడి ముంగడికి వచ్చే వరకు జంగం పోతే 60 ఏళ్ళకి ఎత్తు 70 ఏళ్ళు తప్పుతున్నాడమ్మా దేవరా నిన్ను చూడబోతే నాకు తండ్రి లాగున్నావు నీకు మాత్రం అనగా నేను బిడ్డలాగున్నా అయినా జంగమయ్య నీవు ఇది ఇల్లు అని వచ్చినవా కల్లా అని వచ్చినవా నానా ఓ నానా బిడ్డ బిడ్డ ఓ బిడ్డ భక్తురాలని వరసల మీద ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మనకి ఉన్న పూలు మండరాములు ఇక్కడ తావుకొని ఉండేది తావరాలి ఊరు పేరు ఎప్పాలి మరి కవల పిల్లలు అంటే మరి అవడాల పిల్లలు నా కడుపులో పుట్టింది
మరి ఇద్దరు కొడుకులు బాలవద్ది సూర్యవద్ది తిరిగి పెద్దవాళ్ళు అయినాక పెళ్లి చేసిన ఇద్దరు కోడళ్ళు పూలవతి శాబంతి దేవి. అవునమ్మా. కొడుకులు కోడళ్ళు ఉండగా నాకు బిడ్డ కావాలని ఒక్క తీర్థం ఆ రెండు తీర్థాలా ఈ భూమి మీద పుట్టిన పుణ్యక్షేత్రాలు అన్ని తిరిగినా ఏ భగవంతుడు భాగ్యముడి కట్టలే. రాను 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 మాత్రం నేను ఈ గంగ ఒడ్డుకున్న పాడుబడ్డ శివాలయములా భక్తితోనే భగవంతుని పూజబట్టి నేనా బిడ్డ భక్తురాలా మరి అదిగో ఎంతటి నిర్మలమైన గుణమమ్మా. అదిగో నీ అందులో సంతాన ఫలము లేదన్న వారెవరమ్మా? మరి అదిగో ఇన్ని రోజులు నీకు శని గడియలు ఉండే ఈ శని గడియలు దూరమైన బిడ్డగా నీకు మంచి గడియల దగ్గరికి వచ్చినాయి. ఈ గుడి కాడను నన్ను నమ్ముకుంటే తొడిమ ఒక్కటి కమల ఫలాలు నీ కోడి గంట తీసుకుంటావా బిడ్డ? నాయనా అయ్యా నిన్ను నమ్ముకుంటే నాకు సంతానం ఇస్తానన్నవా నాయనా? అందుకే అన్నారయ్యా అన్నం పెడతానంటే ఏ తల్లికైనా ఆశ, కొడతానంటే ఏ తల్లికైనా భయం అన్నారయ్యా. అవి నాకు ఇస్తానన్న బలం ఇచ్చిపోవే నానా అన్నప్పుడు చూడు ఆ తల్లి గుడి ముందు ఉన్నది గుండం గాడికి వచ్చి తడిబెడ దానం చేసి ఒడిగా సంగమయ్య చింత చేరినది. రెండు కాళ్ళు ఒక చోట పెట్టింది, రెండు వస్తాల కింది కాళ్ళు ఆడవేసి కాకి పిల్లోలే కళ్ళు మూసినది. ఇప్పుడు పుట్టిన బిడ్డ పిల్లోలే అంగిళ్ళు ప్రవలించింది నా ఓక సీతారా. భగవంతుడు మరి అదిగో కవల పరాలు సీతవాటిని సుగటంలో సుప్ల గట్టు మంత్రకల్ల గుంతల గట్టు పులమారు గట్టు పోతలింగన్న గట్టు కట్టిందమ్మా. కొట్టి మాటెల్ల మాయమయ్యండి కొండ కైలాసమందు పుట్టిండు భగవంతుడయ్యిందా. అమ్మా పరమ దిన కన్న తల్లిరా రామ అయ్యో ముసలోడు కాదయ్యా, సాష్టంగా భగవంతుడు జంగమాది రూపం మీద వచ్చి అమ్మా నీ భక్తి మెచ్చినని నాకు సక్కడిది ఇచ్చిండు. అయ్యో కట్టెపుల్ల కాదయ్యా, చిక్కడిది చల్లబొట్టు పోసిండా. చల్లబొట్టు కాదు, ఆయన సంతాన ఫలములు ఇచ్చిండు. ఆ పండ్లు తింటే ఏమున్నదండి, బతాయి పండు కంటే బతాయి పుల్ల ఉంటది బామ్మారిది. ఓ నీ మొగని కాదే ఓ గాయదానా, మొగని బామ్మారిది అనవచ్చు, ఈడియట్ అనవచ్చు, నాన్ సెన్స్ అనవచ్చు, సాలే అనవచ్చు. బగ్గదాయి పన్నాక మీదికెళ్ళి దాటిపోవచ్చు. నేర్చుకుంటారు బగ్గదాయి కడపల్లో అన్నాక ఆడిది ఇంట్లో ఇంటి మూలకి ఎట్లా పని చేసుకుంటారు, ఇక దాటిపోడే. అయితే కానీ
గట్ల కాదండి. అయ్యో బాధపడతాను బామ్మరిది అంటే బాగా అందరు నవ్వుతారు, లోకం నవ్వుతారు, కానీ ఈ లోకంలో అన్నోళ్ళు ఎవరు లేరు అంటావా? ఏమన్నోళ్ళు కానీ అయితే నన్ను ఇప్పుడైతే అందరూ 10 మందిరా గట్ల కాదయ్యా. పొద్దున్నాక మొగోడు కాయకట్టం చేసి అట్లా సాయంత్రం పూట 9 టైం లాగేస్తానని పోతాడు ఊళ్ళకు. ఇక 9 టైం లాగేస్తానని ఊళ్ళే పోతాడా? ఇక ఊళ్ళో పోయినాక ఆడ సాయిదాగా కలుగుతారు. ఇక 90 పోయి కోటరు పోయి ఆఫ్ అవుతుంది. ఇక ఆఫ్ అయిన మనిషి ఎట్లుంటాడు? ఇక గోంగా ఓ తీరుంటాడు, రాంగో తీరుంటాడు. ఇక రాంగా ఊక్కుంటా సొలుక్కుంటా వస్తా అంటే ఇంట్లో ఉన్న ఇల్లాలు ఏమంటది? నా బామ్మరిది గాడు పో అంగెట్లా వినరా అంగెట్లా వస్తాడు చూడు. అన్నలు లేరంటవా? అనుభవం కాబట్టి నీకు ఎరుగా, ఇంటికాడ పడ్డ అనుభవం కాబట్టి నీకు ఎరుగా. అగ్గో ఇక్కడ పేరు పెట్టారా? నువ్వు సాటు మార్గం కంటే నువ్వు పేరు పెట్టేద్దా? సరేనారా? వెళ్ళిపోయినప్పుడు రాగా నిన్ను నాగ బల్ల పోయిండు భార్య భర్తలు కొలవని వాళ్ళ సిలికపోయినా అమ్మాయిలు రామ రామ రాఘవ రామ భార్య భర్తలమ్మో చూడకుంటే ఉండదు అన్నట్టు. చూస్తేనే బాధ, చూడకుంటే ఎలాంటి బాధ చదువుకున్నాడే. ఆయన మా శ్రీవారు, ఆయనే మా హస్బెండ్. కానీ దాసి ఇవరక మీ దొరసన్న ఏమన్నా కాబట్టి ఏదో బుధం మీద చేసినట్టు అదే అలవాటు. డోంట్ టచ్ మీ, నో నథింగ్ సంథింగ్ రాంగ్. అనుకోమన్నట్ట రాను వీళ్ళు కాదు, కుదరదయ్యో. మీద మీద పడకు, నాకు భయం. నేను ఎప్పుడు మీద పట్టలే. ఆయన చూస్తానంటే నేను ఆయన చూడకపోతే ఏం లేదా? ఇటు చేస్తుంటే ఏంది? కానీ మీ దొరసాని పైలం మంచిగా కానీ గిసొండుకున్నావు అనుకోరా. నేను దొరసాని బట్టి నువ్వు దూరం ఉండి మాట్లాడు. మీ దొరసాని బట్టి మనిషి కాదు, 2 జీవుల మనిషి. ఏందయ్యో 2 జీవుల మనిషి అంటే నీ భార్య అదృష్టవంతరా అనుకోవాలి. ఓ జీవేనా ఓ జీవి ఉంటావు. కానీ 2 జీవుల మనిషి అంటే ఏంది? ఓ జీవేనా కానీ నువ్వే అంటే కాదు. 2 జీవులు అంటే ఓ జీవి చచ్చిపోయినా కానీ ఇంకో జీవి ఉంటది అన్నట్టు. లేదమ్మా, 2 జీవనాల మనసు అంటే ఇన్ని రోజులు బట్టి మనిషి ఇప్పుడు గర్భవతురాలు అంటే మళ్ళా ఆయమ్మ ముదాలు ఇస్తే తెలియదా? చెప్పవా అనయ్యా? ఇటు చెప్తున్నా ఎప్పుడు తెలుసుకుంటూ ఇష్టం అంటే నాకు ఎరికే పో. నేను పెరిగిందాన్ని ఆపది సంపద కష్ట సుఖాలు అంటే నాకు ఎరికి వెళ్ళవయ్యా వెళ్ళు. మావాడు వస్తాడు మొత్తం జయ ఏంటి రమ్మూస బిడ్డ రాజబైలు వెళ్ళినాడు.
రాత్రి పడ్డే దేవదేవో తిలకపోయే రాజు మీద పడ్డారు ఉన్నాడు ఆ మేడల దొరసాని కింద ఉన్న దాసికాంతలు అనుకున్నారు మరి మా దొరసాని దేవాన దేవతలకు వీళ్ళు వాళ్ళ గర్భాన మరి కొడుకుల సంతానం బిడ్డల సంతానం దొరికిందో దొరకదో మా దొరసాని అడిగిందని కావాలి దొరసాని దొరసాని నాకు చెవులిన వార్తలు చెవుడుదా నాయనా కాదమ్మా నువ్వు వేయాల్సిన కాడి నుండి తప్పున నిద్రమాపులు ఉంటావా అని లేపుతాను నిన్ను గట్లా అయితే నువ్వు దేవాన దేవతల పూయ పోయాచిన కానీ నిన్ను ఒక మాట అడుగుదాం అనుకుంటాను కానీ ఆ మాట నేను అడుగుతాను నువ్వు ఏమనుకుంటావు నా గుండెలో రౌతెత్తేసినట్టు అవుతుంది ఓ బండి ఎత్తేసినట్టు అవుతుంది ఓ గుండె ఎత్తేసినట్టు అవుతుంది ఓ సలిపెత్తేసినట్టు అవుతుంది ఓ బోడు పొరిచినట్టు అవుతుంది ఏంటో నీకు జాగ దొరుకుతలేదా చెప్ప శరీరం అంటుంది కాదు రాయంది రౌదేంది బండేంది బోడేంది అన్ని ఒక్కటి కాదా అన్ని ఒక్కటేనా అన్ని ఒకటే గుండు కూడా ఒకటేనా కానీ మీరు దేవాన దేవతలకు ఏవోతురి మరి పోయిన కాడ మీకు ఏ దేవుడు అన్నా ఇచ్చిండా ఇగిలి ఇచ్చిండవా ఇచ్చరా అంటే ఏంటిది ఇగిలిచ్చరా అంటే అనగానే అయిపోయే ఏందావో నేను గంత ఏం తెలియకుండా మాట్లాడుతాను అనుకుంటావా నవ్వా ఇగో నీ వస్తుంటా ఆమె ఇచ్చాంతరాల పిల్ల కచ్చాంతనేస్తాడు గోడసాడు పోయి గోకినట్టు వేసుకున్నాడు నీ వస్తుంటా ఆమె సోద్యాల పిల్లలు సోలనెత్తని అడిగే ఎలికెత్తుకపోయి ఎనుగులో పెట్టింది ఆట ఏమున్నారని వెళ్ళిపోయా గురులు ఎత్త కరిగిపోయాను అన్నట్టుగా నీతివంతురాల నీళ్ళ పోతే నూతన నీళ్ళ లోతు పోయినాయట ప్రతిభతరాలను పరం అన్నావు అంటే తెల్లారదాకా తెల్లారలే అట అన్నావు ఇసుక చెడక ఈ రక్క అంటే అవ్వో నన్ను వాళ్ళు అడిగచ్చిన ఇంట్లో పోయి 2 తలుపులు వేసుకొని మూల కూర్చొని ముసి ముసి నా ఉల్లా మీద ఆట చిట్టి చిన్న కమ్ములు బేబీ నియాసం ఇంటిదే అయ్యో గది కూడా ఎగింతే ఏమున్నారు ఆరాలాగానే అవుతుంది నడిపారాలా అమ్మా దాసి ఏంటమ్మా ఏం సంగతమ్మా శివుని గుళ్ళల్లో కనుగని ఏమి నాకు శివుడు నచ్చి సంతానం ఓడిగట్టనమ్మా అందుకే అన్నరే ఆ నాటల్లో గడియలో అంటే ఈ నాటలకు నెలలో అన్నారమ్మా సీతాలదేవికి గడియలో గడతానే మన సుందరి నువ్వు ఇన్ని రోజులు అంటే ఎట్లెగినా నడిచింది కానీ ఇప్పుడు ఉత్తమ మనిషి కాదా గర్భవతి అవుతుంది కానపైన వాళ్ళు గంత జంగరేసుకుంటా గంత గనం ఎగురితే కానుకుంటది అనవా ఆరోడ్డం ఓరోడ్డం అవుతుంది కాళ్ళ కట్టకో ఎత్తు పెట్టాలి తల అప్పుకో వంపు పెట్టాలి కానపైన వాళ్ళు అడుగులు ఎత్త పానం అలకగా ఉంటది ఏది తెలుస్తలేదా ఏంది నాకు తెలియదమ్మా అడుగు ఏవుకో ఇది వరకు ఇద్దరు కానీ సోవి లేదా నీకు ఇగో ఇట్లా సింగులు పట్టుకొని నేను చెప్తా అనుభవంతురాలు పట్టుకున్నా ఇగో ఇట్లా నడువులో చేయి చేసిన కిందికే చూడు నేను ఎంత ఎత్తానో మరి గంతే జంగ ఎక్కువ తక్కువ వేసేస్తుంది ఎట్లా అడుగు గింతే ఏమున్నావా గింతే అమ్మో అగించావా అది చేసినావు అనుకో ఇక నువ్వు అలకగానే అవుతావు నువ్వు పెద్ద ఆఫీసర్ గా నువ్వు నార్మల్ అని అవుతావు డెలివరీ నార్మల్ కాదా నార్మల్ డెలివరీ అదే హాస్పిటల్ కూడా అవసరం లేదు అంబులెన్స్ కి అవసరం లేదు ఫోన్ చేస్తుంది మదన సుందరి సువర్ణ కలలో నాకు కారు పట్టుకున్నది పాపం బాధపడతాను మన సుందరి సువర్ణ వయ్యారి ఒక్కొక్క గడియాలు ఉనరంగా కలిసే రామ
సుందారి సువర్ణమయ్యారి రెండేసి గడియల రోజల్లో ఒట్టే ఓ అవ్వ కింద కాకు పరదకారం అయితే ఇలా కాకు దోషి ఇలా కాకు ఇలా కాకు అవన్నీ బాగుంటే పప్పు సారు పడుతుంది కక్కు బా మటను తలకాయ బొక్క అబ్బో ఇవాళ ఆదివారం తల్లి తినది వారు పారవతే వస్తుంది కిలకు వందన్న పెసరాపు దొరుకుతుంది అదే నీకేమరక షీ అంటే మీకు ఎరికిన కక్కిది నాకు ఎంత మధురం ఉంటుంది ఎరికేనా అది కక్కినాక మడుగులు కట్టినాక అది ముప్పు వేసుకొని తింటే అబ్బా సేమ్యాలు చేసుకొని తిన్నట్టుంటుంది అనుకోవాలి ఆ టేస్టే వేరులా అంతే అంతేనా అంతేనా సుందారి సువర్ణమయ్యారి మూడేసి గడియల ముద్ద పిండమే రాజమయ్యా నాలుగు గడియలోన నడుగులోన గర్గవాణి నాన్న బాధ కలుగుతుంది 5 గడియలోన ఐసులు వస్తున్నాయమ్మా 6 7 గడియలోన ఏగుల గుల్లోలే పొట్ట పెరుగుతుంది పొట్ట మీది బట్ట